జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కింది. రోడ్ షోలతో నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఉప ఎన్నికల ప్రచారాన్ని వేగం పెంచాలని, మెజారిటీ పెంచే అంశంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సీఎం రేవంత్ సూచించారు. మంత్రులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్ జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ భేటీలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. సోమవారం నుంచి కొత్త కార్యక్రమాలు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. బూత్ లెవెల్లో ఓటర్లను నేరుగా కలిసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉప ఎన్నిక సందర్భంగా తమ అభ్యర్థికి వ్యతిరేకంగా సర్వేల పేరుతో అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కాంగ్రెస్ నేతలు బల్మూరు వెంకట్, అద్దంకి దయాకర్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూసాపేట్లో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నట్లు మున్నూరు కాపు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీనియర్ నేత విహెచ్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మనమందరం కూడా మీతో పాటు నేను కూడా కొద్ది రోజులు కులాలని పక్కన పెట్టి బీసీలమందరం ఐక్యమైతే మనము సాధించుకునేది లేదు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను అవకాశం వచ్చింది. మిత్రుడు నవీన్ యాదవ్ సీట్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఆలోచన చేసింది 42% రిజర్వేషన్ కోసం పోరాడుతున్న సమయంలో వస్తున్న ఎన్నిక కాబట్టి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృష్ణకాంత్ పార్కుకు వెళ్లారు. అక్కడి మార్నింగ్ వాకర్స్ తో ముచ్చటించారు. బీజేపీకి ఓటేయాలని కోరారు. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటర్లను బెదిరిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ఒక వర్గం ఓట్లను పొందేందుకు కాంగ్రెస్ మతరాజకీయం చేస్తోందన్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో కూడా ఈ రెండు పార్టీలు కూడా విచ్చలవిడిగా విపరీతంగా డబ్బులు పెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు, పెడతా ఉన్నారు. ఈరోజు డబ్బులకు, ఈ యొక్క మతం రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి రాజకీయాలకు జూబ్లీహిల్స్ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. వారు కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా ఓటర్లను బెదిరిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఓటర్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఈరోజు జూబ్లీహిల్స్లో కనబడతా ఉన్నాయి. ఏ విధంగా ఒక మతం ఓట్ల కోసము ఒక మతాన్ని వ్యక్తి తీసుకొచ్చి ఈరోజు మంత్రులు చేస్తూ ఉన్నారు. స్పష్టంగా ఈరోజు ఈ రకమైనటువంటి మత రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ కనబడతా ఉంది. బీజేపీని విమర్శించి మజ్లిస్ ఓట్లు పొందాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓట్లు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని ప్రజలను సీఎం బెదిరిస్తున్నారన్నారు. ఆ హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు కిషన్ రెడ్డి. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్న బియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం కూలిపోదు. మరి సన్నబియ్యం ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదది. ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. బియ్యం పథకం ఈ ప్రభుత్వానిగా, బియ్యం పథకం ఇది దేశమంతా అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పథకం. మరోవైపు షేక్పేట్లోని గేటెడ్ కమ్యూనిటీ వాసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ లో చేరికల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం పరిస్థితి అయిపోయిందంటే అటు రియల్ ఎస్టేట్ బర్బాద్ అయింది, ఇటు మొత్తం అన్ని సంక్షేమ పథకాలు బంద్. ఏ ఒక్కటి కూడా చెప్పుకుందామంటే కొత్త కార్యక్రమం అంటూ ఏదీ లేదు. ఉన్నే ఊడిపోయిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడతా ఉన్నది. ప్రజల్లో
ఏ వర్గం ప్రజలైనా, ఏ కులం ప్రజలైనా, ఏ మతం ప్రజలైనా అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి అనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో 4 చెక్ పోస్టులను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 3 షిఫ్టుల్లో నిరంతరంగా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. 50,000 రూపాయలకు మించి నగదు తీసుకువెళితే ఆధారాలు తప్పనిసరిగా చూపించాలని ఎన్నికల సంఘం చెబుతోంది. సరైన ఆధారాలు చూపించకుండా తరలిస్తున్న నగదును పోలీసులు సీజ్ చేస్తున్నారు.